నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కు విశేష స్పందన. అర్జీలతో ఉండవల్లి నివాసానికి చేరుకుంటున్న ప్రజలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కడప జిల్లా నుంచి వైసీపీ ప్రక్షాళన పనులు షురు. కడప అన్నమయ్య జిల్లాల అధ్యక్షులను మార్చిన జగన్. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న మమ్మల్ని రోడ్డును పడేయొద్దు. ప్రభుత్వాన్ని వేడుకుంటున్న సర్పవరం కార్మికులు. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. ఉండవల్లిలోని ఆయన నివాసానికి శుక్రవారం తరలివచ్చిన జనం తమ సమస్యలను మంత్రి ఎదుట ఏకరువు పెట్టారు. ఈ మేరకు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని లోకేష్ ఏర్పాటు చేశారు. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజల కోసమని ప్రత్యేకంగా తనదైన శైలిలో మొదలుపెట్టిన ప్రజా దర్బార్ కు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినతులు వెల్లువెత్తుతున్నాయి. కేవలం వినతి పత్రాలు తీసుకోవడంతోనే తమ బాధ్యత తీరినట్లుగా భావించకుండా సంబంధిత అర్జీలను ఆయా శాఖలకు పంపి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా మంత్రి నారా లోకేష్ చేపడుతున్న చర్యల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రివర్గ సహచరులను, రాష్ట్ర ప్రజలను చల్లగా ఆశీర్వదించి ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి సుఖశాంతులతో వర్ధిల్లేలా ఆశీర్వదించమని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేవదేవుడైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్గ సహచరులకు మంచి సుపరిపాలన అందించడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మేలు కలగాలి, ప్రజలందరినీ ఆశీర్వదించమని, సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఈ రాష్ట్రం తొలతూగే విధంగా మా పరిపాలన ముందుకు సాగించమని భగవంతుని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఎక్కడా నష్టపోకుండా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందడుగులు వేస్తున్నారు. ముందుగా తన సొంత జిల్లాల నుంచే ప్రక్షాళన షురూ చేశారు. ఉమ్మడి కడప జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉండేది. అయితే ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కోటకు బీటలు వారాయి. గతంలో ఉన్న జిల్లా అధ్యక్షులను మారుస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే కడప జిల్లాకు సొంత మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని, ఆయన కుమారుడు నరేన్ రామానుజన్ రెడ్డిని కమలాపురం ఇన్ఛార్జిగా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
తీసుకున్నారు. అలాగే అన్నమయ్య జిల్లాకు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించారు. పార్టీని బలోపేతం చేయాలంటే ముందు సొంత జిల్లా నుంచే మార్పులు చేర్పులు చేపట్టాలని ఆ ఉద్దేశంతోనే ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. నర్సాపురం పట్టణ అంబేద్కర్ సెంటర్లో చిరు అండ్ పవన్ యూత్ ఆధ్వర్యంలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అన్ని చోట్ల ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, అలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా తన వంతు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కోటిపల్లి వెంకటేశ్వరరావు, కోటిపల్లి సురేష్, వలవల నాని, ఆకన చంద్రశేఖర్, కొల్లాటి గోపీకృష్ణ, మాదంశెట్టి కోటేశ్వరరావు, పోలిశెట్టి సాంబా, గంటా కృష్ణ, నిప్పులెట్టి తారక రామారావు, దొండపాటి స్వాములు, కోపల్లి శ్రీను, అంజన, సత్యబాబు, అంబటి అరుణ, పోలిశెట్టి నల్ని, దివి సత్యన్ పాల్గొన్నారు. చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంలో మరి ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి మెగా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ నర్సాపురం ఇక్కడ ఏర్పాటు చేశారు. కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి చిరంజీవి గారి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి, మిగతా నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి చక్కటి కార్యక్రమం మనం చేసుకోవడం కూడా ఇవాళ మనందరూ అదృష్టంగా భావించాలి. ఆయన ఎన్నో రకాలుగా ఒక మార్గం చూపించిన వ్యక్తి. అయినా ఒక సినిమా రంగంలోనే కాదు, సేవా రంగంలో కూడా మన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా వారి కుటుంబం ఆయన ఏదో రూపాన మరి ప్రజలకు అండగా ఉండే కుటుంబం వారిది. మరి అలాంటి మహోన్నత వ్యక్తి పుట్టినరోజు సందర్భాన్ని ఇవాళ మనందరం కూడా ఒక పండగ వాతావరణంలో చేసుకోవడం కూడా మనందరూ అదృష్టంగా భావిస్తూ, చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా మన నర్సాపురం నియోజకవర్గం తరఫున అందరి తరఫున కూడా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక విషయం కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 3 సంవత్సరాల కింద కోవిడ్ వచ్చి ప్రపంచం కానీ పూర్తిగా మన దేశం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ పూర్తిగా కూడా ప్రజలందరూ కూడా భయంతో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు మనం ఉన్నాం. ఆ రోజున ఆక్సిజన్ కొరత ఏ రకంగా ఉందో మనందరూ చూసాం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆక్సిజన్ కొరత ఉంది. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా అదేవిధంగా మనకు ఇబ్బంది పడ్డాం. అలాంటి సమయంలో కూడా మరి వారి కుటుంబం, మరి రామ్ చరణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ రోజున ఆక్సిజన్ని మరి ఆ రోజున కోట్లాది రూపాయలతో మరి ఏర్పాటు చేసిన ఘనత మరి కుటుంబం అని చెప్పి సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిందంటే దానికి ప్రధాన కారకుడు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వారధిగా ఉండి 2 పార్టీలు కలిసి 3 పార్టీల కూటమికి ఈరోజు అధికారంలో రావడానికి ముఖ్య కారకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ 5 సంవత్సరాలు కూడా అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి పరిపాలన, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే విధంగానే మరి కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున మన మెగాస్టార్ చిరంజీవి గారు సోదరులు మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉంటూ ఎంతో ఉత్సాహంగా, ఉత్తేజంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో, ప్రగతి పదంలో ప్రకటించడానికి పవన్ కళ్యాణ్ గారి చేతున్నటువంటి కృషిని కూడా ఇక్కడ మనం అందరూ కూడా అభినందించాలి. శాశ్వతంగా సినిమా రంగంలో మెగాస్టార్ గా, తిరగలేనటువంటి హీరోగా, అగ్ర నటుడిగా ఆయన కొనసాగాలని, అదేవిధంగా రాజకీయ రంగంలో, సేవా రంగంలో కూడా ఆయనకి మరింత ఉన్నటువంటి భవిష్యత్తు రాజకీయ రంగంలో కూడా ఉండాలని దైవాన్ని కోరి ప్రార్థిస్తూ చిరంజీవి గారితో మరింత సేవా కార్యక్రమాలు నిర్వహించబడాలి. తద్వారా సమాజంలో ఉంటే బడుగు బలహీనటువంటి ప్రజలకు అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా న్యాయం జరిగే విధంగా దైవం చిరంజీవి గారిని ఆశీర్వదించాలని సందర్భంగా కోరి ప్రార్థిస్తూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. విజయవాడలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన 3 కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సమక్షంలో టీడీపీలో చేరారు. మైలవరపు మాధురి లావణ్య, మైలవరపు రత్నకుమారి, హర్షద్ టీడీపీలో చేరారు. వీరంతా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు. నగరాభివృద్ధి కోరుకునే విధంగా స్వచ్ఛందంగా ఒకరు కార్పొరేటర్లు వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. తప్పకుండా వాళ్ళ నగర అభివృద్ధి కోరుకునే వాళ్ళు నగర తెలుగుదేశం పార్టీలో చేరటం,
ప్రజల సంక్షేమం కోరుకునే వాళ్ళని తప్పకుండా మంచి వాళ్ళని తీసుకుంటానికి ఉన్నాం. వచ్చిన వాళ్ళందరినీ తీసుకుంటానికి కూడా సిద్ధంగా లేవు. ఎవరైతే వాళ్ళ ప్రజల దగ్గర ఇబ్బంది లేకుండా ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా విజయవాడ నగరంలో అంతేకాకుండా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇవాళ పాలిట్ బ్యూరో సభ్యులైన బోండా ఉమ్మ గారు కానీ గద్దె రామ్మోహన్ కానీ అంతేకాకుండా ఎన్డీఏ అలయన్స్ చౌదరి గారు కానీ మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులైన మీరా గారు కానీ అందరూ కూడా వాళ్ళ అభివృద్ధి కాంక్షిస్తున్నాం. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి విజయవాడ నగరాన్ని 2014 నుంచి 19 వరకు ఏ విధంగా విజయవాడ నగరం వైబ్రెంట్గా ఉందో అదే విధంగా తీసుకెళ్ళడానికి మేము అందరం కృషి చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి విషయాల్లో నేను జూనియర్ అయినా నన్ను సహకరిస్తున్న ఈ పెద్ద నాయకులందరికీ కూడా వాళ్ళతో పాటు వాళ్ళు వస్తున్న మంచిగా ఉన్న నాయకులను కూడా తప్పకుండా తీసుకుని విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తాం. తప్పకుండా విజయవాడలో తెలుగుదేశం కంచుకోవడం అనే విధంగా మరి ఏ పార్టీ ఇక్కడ ఒక అపోజిషన్ పార్టీలు ఎన్డీఏ కాదు మరి ఏ అపోజిషన్ పార్టీ కూడా ఇక్కడ నామరూపాలు లేకుండా చేసే విధంగా మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.